వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. డబుల్ ధమాకా బిర్యానీ చేస్తున్నాను. చికెన్ కూరగాయలు వేసి చేస్తున్నాను. క్యారెట్ బీన్స్ వేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బిర్యానీ తయారీ విధానం చూద్దాం. బీన్స్ కాయలు, క్యారెట్ తీసుకోవాలి. ఒలుచుకొని సన్న ముక్కలుగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పెనం పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా కలర్ చేంజ్ అయ్యేలా ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. తిప్పుకుంటూ చూడండి, ఇలా వేగాలి. ఇలా వేగినాక తగినంత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని మళ్ళీ మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, బీన్స్ కాయ ముక్కలు వేసుకోవాలి. చూడండి, ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. పచ్చి వాసన వేటుగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. శుభ్రంగా చికెన్ కడుక్కొని ఇలా వేసుకొని పచ్చి వాసన వేటుగా వేయించుకోవాలి. ఇలా కలిపుకుంటూ వేయించుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇలా వేయించుకోవాలి. వేగాలి బాగా. కొంచెం కూర వీడియో వచ్చింది, మిస్ అయింది చూడండి. ఇలా వేయించుకొని టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన వేటుగా వేగాలి. వేగుతుంది. హోల్ గరం మసాలా పేస్ట్ వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. కారపొడి వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఇలా ధనియాల పొడి వేసుకొని బాగా వేగాలి. రైస్కి సరిపడా ఎసరేసి ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఉడకాలి. ఇలా ఉడికినాక బియ్యం శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా బియ్యం వేసుకోవాలి. 1 గంట బియ్యం నానబెట్టాలి. పాత బియ్యం అయితే పావుకు 2 పావులు వేసుకోవాలి. గంట బియ్యం నాని. కొత్త బియ్యం అయితే పావున్నర వేసుకోవాలి. గంట బియ్యం నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా తిప్పుకోవాలి. ఉడుకుతుంది. మంచి స్మెల్ వస్తుంది ఉడుకుతుంటే. చూడండి, కాస్త అవుటిల్లాలి. ఇలా తిప్పుకోవాలి. అవుటిల్తే సరిపోతుంది. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి బిర్యానీకి మొత్తం అప్లై చేసుకోవాలి.
చికెన్ కూరగాయలు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా మొత్తం నెయ్యి అప్లై చేసేయాలి. ఆవటిలాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలో చూడండి. ఈ బిర్యానీ వీడియో అయితే చూసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చక్కగా రెడీ అయిపోయింది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.